ఉదాహరణకి సుమారు ఒక దశాబ్దం 2 దశాబ్దాల క్రితం వరకు కూడా ఎంత ప్రాణాంతకమైనటువంటి కష్టం వచ్చినా సరే వానికి కాస్త ఊరట చెప్పి కాస్త ఏదో శివకవచం చేసుకో లేదా ఆపదామపహర్తారం ఈ శ్లోకాలు చెప్తే కేవలం ఆ శ్లోక పఠన మాత్రము చేత వాళ్ళకి ఎంతటి విపత్తైనా చాలా సులభంగా అది తొలగిపోయి క్షేమంగా ఉండేవారు. ఈరోజు ఎన్నెన్ని మహాయాగాలు చేసినా ఎన్నెన్ని మహాశాంతులు చేసినా ఏమి చేసినా కలగట్లేదు. ఆ అనుభవానికి యోగ్యత లేదు. చేశామని చెప్పుకోవడానికి వాడు వీడు నేను ఇంత ఖర్చు పెట్టానని వీళ్ళింత, కానీ అక్కడ అనుభవం లేదు. వైభవం అయితే ఉండవచ్చు, అనుభవం లేదు. నిజంగా అంతటి ఆ కార్యక్రమంలోందే పూర్తి విశ్వాసం కలిగి ఉంటే లౌకికమైనటువంటి సాధన చేసేటప్పుడు వేరే ఏ మాధ్యమాన్ని వాడు వాడకుండా దాని మీద విశ్వాసంగా ఉండగలుగుతాడా ఆ వ్యక్తి? ఉదాహరణకి ఒక ఎలక్షన్ ముందు ఒక నాయకుడికి ఎవరో ఒక ఐతచండియో లేకపోతే అతిరుద్రమో చేశాడు అనుకోండి, అది చేశాను కదా అని వేరే ఏ సాధన చేయకుండా ఉండగలుగుతున్నాడా? అన్నీ చేయవలసిన దౌర్భాగ్యం అంతా చేస్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా కలియుగ ప్రభావములు, అనాచారములు. అన్నిటికన్నా చాలా సులభంగా మనం తెలుసుకోవాల్సింది ఎంతటి విపత్తైనా భగవన్నామంతో మనం అధిగమించవచ్చు, ఎంతటి సంపద అయినా భగవన్నామంతో మనకి పొందొచ్చు. కానీ నిజమైన సంపద విపత్తు ఏమిటి అన్నది విచారణ చేస్తే ఆ భగవద్ విస్మృతియే విపత్తు, భగవత్ సంస్మృతియే సంపద అన్నది తెలుసుకోగలిగిన వాడికి ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ఈ విషయములన్నీ కూడా చాలా తృణప్రాయముగా అని తీసివేస్తాయి.